ఆటో డ్రైవర్ తన పర్సు నుంచి డబ్బు దొంగిలించేందుకు ప్రయత్నించాడని ఓ మహిళ ఆరోపించిన ఘటన దేశ ఐటీ రాజధాని నగరం బెంగళూరులో తీవ్ర దుమారం రేపుతోంది. ఫ్యాషన్ డిజైనర్, మోడల్ అయిన జాహ్నవి క్షత్రియాస్ ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. బెంగళూరులోని ర్యాపిడో డ్రైవర్ నడి రోడ్డు మీద మహిళపై దాడి చేసిన ఘటన కూడా జరిగిన కొద్ది గంటల్లోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. కాగా జాహ్నవి క్షత్రియాస్ తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులో వివరించారు. తాను మారతహల్లి నుంచి జేపీ నగర్ 7వ ఫేజ్కు ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నారు. ప్రయాణ సమయంలో డ్రైవర్ రివ్యూ మిర్రర్లో నిరంతరం నన్నే చూస్తూ ఉండడంతో అసౌకర్యంగా అనిపించింది. వెంటనే నా ఫ్రెండ్కు స్నాప్చాట్ ద్వారా సమాచారం ఇచ్చారు. అదే సమయంలో నా ఫోన్ బ్యాటరీ తగ్గిపోతుందని చెప్పి ముందుగా డబ్బులు చెల్లించేందుకు డ్రైవర్ను కోరితే అతడు ఒప్పుకున్నాడు. రాత్రి 9:40 ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉండగా మా అమ్మ కాల్ చేసి కాఫీ పౌడర్ తీసుకురావాలని చెప్పారు. ఆటో అక్కడే ఆపించి దుకాణానికి వెళ్ళి తిరిగి బయటకు వచ్చేసరికి ఆటో డ్రైవర్ హ్యాండ్ బ్యాగ్ ముందున్న జిప్ తెరవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశాను అని తెలిపారు. బ్యాగ్ జిప్పులో 100 రూపాయలు ఇరుక్కుపోవడంతో దానిని తీసేందుకు కష్టపడుతున్నాడు. నేను ఆ వెనుక నిలబడినప్పటికీ డ్రైవర్ అది గమనించలేదు. దీనిపై నిలదీయడంతో షాక్ అయ్యాడు డ్రైవర్. తాను డబ్బు దొంగతనం చేయడం లేదని, బయటకు కనిపిస్తున్న బ్యాగును లోపల పెట్టేందుకు ప్రయత్నించా అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఆ పక్కనే ఉన్న మరో అమ్మాయిను దొంగగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ అతడు అడ్డంగా దొరికిపోయాడు అని ఆమె అన్నారు. ఇది కేవలం డబ్బు దొంగతనం కాదు, ఇది మనకు ఉన్న నమ్మకాన్ని, భద్రతను, మహిళగా ఉన్న గౌరవాన్ని బలి తీసుకునే చర్య అని అన్నారు. నేను సమయానికి కాఫీ షాపు నుంచి వచ్చాను కాబట్టి సరిపోయింది, రాకపోయింటే ఏమై ఉండేదో ఊహించడానికి భయమేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాపిడో అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ఆమె డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల భద్రతా విషయంలో మరింతగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆటో నెంబర్, ప్రాంతం, సమయం వంటి వివరాలను కూడా పోస్టులో స్పష్టంగా పొందుపరిచారు. గత నెల బెంగళూరులో ఓ మహిళా కస్టమర్ ఆటో డ్రైవర్ను చితక్కొట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మీరు సురక్షితంగా ఉండడం ఆనందంగా ఉంది అని ఒకరు, ఇంత సీరియస్ విషయాన్ని సరైన విధంగా తెలియజేశారు అని జాహ్నవికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. తనకు ఎదురైన అనుభవంపై నిర్భయంగా పోరాడాలని ప్రశంసిస్తున్నారు. అయితే బెంగళూరులో బైక్ ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ర్యాపిడో స్పందించింది. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. సంబంధిత డ్రైవర్ బాధ్యతారహిత ప్రవర్తనపై క్షమాపణ తెలిపింది. అంతేకాదు అతడిపై కఠిన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు ర్యాపిడో.